హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సైడ్ డిష్ అదేనండి ఒక చికెన్ ఫ్రైని నేను మీకు చూపించబోతున్నాను. ఇది బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై అని చెప్పచ్చండి. అంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటో మనం చూసేద్దాం. దీనికోసం నేను ఒక 1/2 kg చికెన్ని కడిగి తీసుకున్నానండి. దీంట్లో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ కారం, పావు టీ స్పూన్ పసుపు అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి అంతా ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 10 to 15 మినిట్స్కి వాటర్ అంతా డిజాల్వ్ అయిపోతుందండి, అంటే మొత్తం ఎగిరిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో లాస్ట్గా 2 టీ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్గా ఇది అయిపోతుంది. అందుకే బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై అని దీన్ని అన్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ అండి ఇది. ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.